హలో ఫ్రెండ్స్, ఈ వీడియో టీ లవర్స్ కోసం అండి. మనం ప్రతిరోజు టీ తాగుతాం, కానీ ఆ టీ పౌడర్ ఎలా రెడీ అవుతుందో మీకు తెలుసా? అయితే వీడియోలో చూసేద్దాం పదండి. ఇది ఊటీలోని టీ ఫ్యాక్టరీ అండి. ఇక్కడ ఫస్ట్ టీ అనేది ఎలా తయారైంది, ఆ థాట్ ఎలా వచ్చింది, అది మన ఇండియాలోకి ఎలా వచ్చింది, వాటిని ఎక్కడ పండించారు, ఇలా టీ హిస్టరీకి సంబంధించిన చరిత్ర మొత్తం ఈ సీనరీలలో ఉందండి. ఇప్పుడు మనం టీ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి, మనము టీ పౌడర్ అనగానే ఎండిన ఆకులతో తయారు చేస్తామనే ఊహలో ఉండేవాళ్ళం. నేను కూడా అలానే అనుకున్నా. అయితే అది కాదండి, పచ్చని ఆకులతో టీ పౌడర్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ టీ తోటలు ఉంటాయి కదా, అది మీకు ఊటీ వీడియోలో చూపెట్టాను కదా. ఆ టీ తోటల్లో ఆకులను సేకరించి ఇలా ఒక మిషన్లో వేస్తారు. అది జల్లెడలా ఉంది, పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి. ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే వెళ్ళిపోతాయని అలా పెట్టినట్టున్నారు. సో అందులో వేస్తే ఇవన్నీ మెల్లిమెల్లిగా వెళ్తూ ఉన్నాయి మిషన్లోకి. ఇది విడగొడుతుంది ఆకులన్నిటినీ. ఇలా ఆకులన్నీ పొడి పొడిగా విడిపోయేటట్టు చేస్తున్నాయి ఇవి. తర్వాత ఈ ఆకులన్నీ ఇంకో మిషన్లోకి వెళ్తున్నాయి. చూడండి, ఇలా ఇవన్నీ కిందికి వెళ్తున్నాయి. ఇక్కడ వేరేది ఉంది కింది ఫ్లోర్లో మిషన్స్. ఆకులన్నీ వచ్చాయి. ఇదివరకు మనం పై ఫ్లోర్లో చూసాం, ఇది కిందిది సెకండ్ ఫ్లోర్. ఇక్కడ ఆకులన్నీ బ్లేడ్లు మెత్తగా చేస్తున్నాయి, చిన్న చిన్న ముక్కల్లా. ఇలా అది క్రష్ చేస్తూ ఉంది ఆకులన్నిటినీ. చూడండి, ఆ బ్లేడ్లు ఎంత పదునుగా ఉన్నాయో. ఇలా కాస్త బరకగా ఇది పౌడర్ చేసింది. తర్వాత అవి ఇంకో మిషన్ నుంచి సన్నగా వస్తున్నాయి, గమనించండి మీరు కూడా. తర్వాత ఇక్కడ ఇంకో బ్లేడ్ ఉందండి. ఇలా పచ్చని ఆకులన్నీ మెత్తని పొడిలా వస్తున్నాయి. చూడండి, అవన్నీ ఇంకో మిషన్లోకి వెళ్ళాయి. మళ్ళీ ఇవన్నీ ఒక స్ట్రైట్గా ఉన్న ర్యాక్పై వెళ్తూ ఉన్నాయి. తర్వాత పెద్ద స్తూపంలో ఉన్న దాంట్లోకి వెళ్తున్నాయి. ఇదేదో కాంక్రీట్ మిషన్లా ఉంది. పెట్టుకొని చూస్తే అటు లోపలికి పైప్లా ఉంది. సో అందులోకి వెళ్తున్నాయి. అది డ్రై చేసేది కావచ్చు, నాకు తెలిసి. ఇందులో నుంచి చాలా థిక్ లేయర్లో బయటకు వచ్చాయి. ఇందులో నుంచి ఆవిరి రావడం మీరు గమనించారా? అంటే ఇది పొడిని ఎండబెట్టే మిషన్ అనుకుంటా. తర్వాత మళ్ళీ ఇక్కడ రౌండ్ బ్లేడ్స్తోని మెత్తగా క్రష్ చేస్తుంది పౌడర్ని. చూడండి, నీట్గా వస్తుంది ఇక్కడ నుంచి. మళ్ళీ ఇక్కడ కూడా బ్లేడ్లు ఉన్నాయి. చూడండి, ఎన్ని రకాల స్టెప్పుల్లో ఎన్ని లేయర్లతో మెత్తని పొడిగా అవుతుంది టీ పౌడర్ అనేది. తర్వాత ఇక్కడ మళ్ళీ క్రష్ అయ్యి ఆ తర్వాత ప్యాకింగ్ అయ్యాయండి ఇవి. ఇక్కడ జల్లెడ పడుతుంది పౌడర్ని. చూడండి, ఇలా పొడి పొడిగా చేస్తూ ఇక్కడికి వచ్చేసరికి ప్యాకింగ్ అయ్యాయి. మనం టీ ఫ్యాక్టరీకి
విజిట్ చేయండి ఊటీకి వెళ్తే ఈ ప్లేస్ని. ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా అది అన్నిటినీ కరెక్ట్ కొలిచి ఇక్కడ ప్యాకింగ్ అయి వస్తున్నాయి. అన్నీ ఒకే బరువుతో ప్యాక్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ నార్మల్ టీ పౌడరే కాకుండా జింజర్ టీ, మసాలా టీ, గ్రీన్ టీ అంటూ రకరకాల టీ పౌడర్లు కూడా దొరుకుతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.